ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం నుంచి 16వ శ్లోకం. ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా. ఈ శ్లోకంలో అర్జునుడు ఏం చెప్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. ఓ విశ్వేశ్వర, విశ్వరూప, హద్దు లేకుండా సర్వత్రా వ్యాపించినట్టి అనేకానేక హస్తాలను, ఉదరాలను, నోళ్లను, నేత్రాలను నీ దేహంలో నేను చూస్తున్నాను. నీలో అంతము గాని, మధ్య గాని, ఆది గాని నేను చూడలేకపోతున్నాను అని అర్జునుడు ఈ విధంగా పలికాడన్నమాట. విన్నారు కదండి ఈ శ్లోకం యొక్క అర్థం. రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ.